నమస్తే లీడర్స్ న్యూస్ కి స్వాగతం. 435 నిమ్మ చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని పోలి గ్రామ పంచాయతీలో పోలి చంద్రారెడ్డి కొంతమందితో కలిసి రాత్రి వేళ తోటలో ప్రవేశించి 435 నిమ్మ చెట్లను నిర్దాక్షిణంగా నరికేశారు. వివరాల్లోకి వెళ్తే మునక్కాయల మంజుల 8 సంవత్సరాల క్రితం నుండి ఆ తోటను సాగుబడి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి పోలి చంద్రారెడ్డి పోలి పంచాయతీలోని సర్వే నెంబర్ 1033 అబ్లిక్ 3 నెంబర్లో ఉన్న 5 ఎకరాల పొలం తనదంటూ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి తన భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నాడని, అనేక సార్లు తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ తమపై దౌర్జన్యం చేస్తూ దాడికి దిగారు. సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో చంద్రారెడ్డి కొంతమంది మనుషులతో కలిసి 2 సంవత్సరాల వయసు ఉన్న నిమ్మ చెట్లు తెగ నరికారు. ఈ విషయం గుర్తించిన వారు రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని రాజంపేట రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. రెవెన్యూలోది 33వ సర్వే నెంబరు. ఈ సర్వే నెంబరు మేము గిడేర్పల్లి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని ఉంటాము. ఇతను ఈ పోలి చంద్రారెడ్డి అనే అతను ఈ భూమి మాదిగాని అంటూ మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. కానీ మేమే పైరు పెట్టుకుంటా ఉన్నాము. ఈ పైరంతా నిమ్మ చెట్లు అన్ని ధ్వంసంగా చేసుకున్నాడు. ఇతను ఎప్పటి నుంచో ఇదే మారి వస్తా పోతా ఉన్నాడు. కానీ రాత్రికి దౌర్జన్యంగా దూరి అన్ని తెగొట్టిపోయినారు. ఇది రెవెన్యూ రికార్డు అన్ని ట్యాంపరింగ్ చేసి రికార్డులో యాడే కానీ అతని పేరు లేదు. మీ పేరు? మా పేరు నర్సారెడ్డి. ఇది మంజుల అనే ఆమె పేరు మీద రిజిస్టర్ అయ్యింది. అది 2015 మంజుల మీ భార్య? మా తమ్ముడు భార్య. 2015 సెప్టెంబర్ 15వ తేదీని రిజిస్టర్ అయ్యింది. అది అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనిపైన ఏదైనా చర్య తీసుకుంటారని. చంద్రారెడ్డి అనే అతను ఈ పొలం మాదంటూ మా మీద కోర్టుకు పోయినాడు. కోర్టులో కూడా ఉన్నది. కానీ ఈ రాత్రి వచ్చి ఈ 430 చెట్లు నిమ్మ చెట్లన్నీ తెగ్గొట్టేసి చెల్లా చెదరుగా చేసిపోయినారు. చూసే లోపల పరిగెత్తి వెళ్ళారు. చంద్రారెడ్డి అతని కొడుకులు అతను 4 కొడుకులు అయితే 2 కొడుకులే వచ్చినారన్నారు. కానీ ఎంతమంది అయింది నేను చూడలేదు. 4 వచ్చినారన్నారు. ఇంకా ఎక్కువ మందిగా వచ్చి 430 చెట్లన్నీ నరికేసిపోయినారు. వీళ్ళు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్కు ముందు కూడా గొడవలు పడి కొట్టుకొని ఉన్నారు. ఇంకా ఆల్రెడీ వాళ్ళ మీద ఒక కేసు కూడా ఉన్నది. ఇది కోర్టులో మాకు స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. అది మాకే ఉన్నది. దీన్ని మేము 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి మేమే సాగులో ఉన్నాము. మాకు ఆర్డీఓ దగ్గర నుంచి సమాచార చట్టం కింద తీసుకుంటే ఎంఆర్ఓ వాళ్ళు ఆర్డీఓకి రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్లో కూడా అతనికి ఎలాంటి హక్కు సంబంధం లేదని చెప్పినారు. ఎలాంటి అనుభవం కూడా లేదని ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేరు, ఆర్ఐ అందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చిన్నారు ఆర్డీఓకు. మేము వాళ్ళ దగ్గర నుంచి సమాచార చట్టం కింద తీసుకొని ఉన్నాము. అది ఇక్కడ ఉండాలి.